ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. ప్రస్తావన. శ్రీకృష్ణ భగవానుడు రెండవ అధ్యాయమున అశోచ్యానన్వశోచస్త్వం అనడి 11వ శ్లోకమును మొదలిడి దేహీ నిత్యమవధ్యోయం అనడి 30వ శ్లోకం వరకు ఆత్మతత్వమును వివరించి సాంఖ్యయోగమును ప్రతిపాదించినాడు. ఆ పిమ్మట బుద్ధిర్యోగే త్విమాంశృణు అని 39వ శ్లోకమును ఆరంభించి తదా యోగమవాప్స్యసి అని 53వ శ్లోకం వరకు సమత్వ బుద్ధి రూపమగు కర్మయోగమును ఆశ్రయించి పరమేశ్వరుని పొందిన సిద్ధ పురుషుని యొక్క ధర్మ కర్మ ప్రభావములను ఉగ్గడించినాడు. ఆ ఘట్టమున కర్మయోగ మహిమ ముఖ్యముగా చెప్పబడినది. 47-48వ శ్లోకముల గుండా భగవంతుడు అర్జునునకు కర్మయోగ స్వరూపమును చెప్పి కర్మమును చేయుటకు ప్రోత్సహించినాడు. 49వ శ్లోకమున సమత్వ బుద్ధి రూపముగు కర్మయోగమున కంటే సకామ కర్మము కడుంగడు తక్కువయని నిర్దేశించినాడు. 50వ శ్లోకమున కర్మయోగిని ప్రశంసించి అర్జునునకు ప్రేరణ కలిగించినాడు. మీదట 51వ శ్లోకమున సమత్వ బుద్ధియుక్తుడకు జ్ఞానికి లభించడి పరమపద ప్రాప్తిని నిరూపించినాడు. ఇంతటి ప్రసంగమును వినిన అర్జునునకు చివరి తీర్మానమేదియూ దొరకలేదు. కాబట్టి తన శ్రేయస్సునకు అనువగు మార్గమును చెప్పి ప్రసంగమును స్పష్టము చేయుమని భగవంతునితో మనవి చేసుకొనుచున్నాడు. ఇందు కర్మయోగమే విస్తారముగా వివరింపబడినది కావున ఈ అధ్యాయమునకు కర్మయోగం అని పేరు పెట్టబడినది. ఈ అధ్యాయమునందు 1 నుండి 8 శ్లోకముల వరకు అనాసక్తి భావముతో నియత కర్మలను ఆచరించుట ఉత్తమమని తెలియచేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. 9 నుండి 16 శ్లోకముల వరకు ఫలాపేక్ష లేక చేయబడు కర్మ యజ్ఞమే అని తెలుపుచు అట్టి యజ్ఞమును ఆచరించవలసిన ఆవశ్యకతను తెలియజేయుచున్నాడు. 17 నుండి 24 వరకు జ్ఞానియు సాక్షాత్తు భగవానుడును కూడా లోక సంక్షేమము కోసం కర్మలను చేయుచునేయుందురు అని వర్ణించుటగలదు. 25 నుండి 35 శ్లోకముల వరకు అజ్ఞాని యొక్కయు జ్ఞాని యొక్కయు లక్షణములను పేర్కొనుచు రాగద్వేషరహితముగా కర్మలను ఆచరించవలసినదని ఉద్బోధించుటగలదు. 36 నుండి 43 శ్లోకముల వరకు కామక్రోధాదుల స్వభావమును వానిని జయించు పద్ధతిని తెలియచేయుటకలదు. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడిట్లయను, జనార్దన, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమని నీ అభిప్రాయమైనచో ఓ కేశవ, భయంకరమగు ఈ యుద్ధ కర్మమునందు నన్నెందుకు పురికొల్పెదవు? వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. నీ సందిగ్ధ వచనములతో నా బుద్ధి గజిబిజి అయినది. నేను బాగుపడేది మార్గం ఒకటి ఖండితముగా చెప్పుము స్వామి. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా అంటున్నాడు, పాపరహితుడవగు అర్జున, సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనడి ముక్తి మార్గములను రెంటిని మొదటనే ప్రపంచమున నేను ఏర్పరచితిని. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మముల యందు ప్రవర్తించకపోవట మాత్రముననే పురుషుడు నిష్క్రియాత్మజ్ఞానమును పొందజాలడు. కర్మములను వదలుటతోనే మోక్షము రాదు.
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. క్షణమాత్రమైనను కర్మమును చెయ్యక ఎవ్వడునూ ఉండలేడు. ప్రకృతి జన్యములకు గుణములకు లొంగి ప్రతి వారును కర్మ చేయుచునే ఉన్నారు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియములను బిగబట్టి మనస్సుతో విషయములను చింతించు మూఢాత్ముడు కపటాచారుడని చెప్పబడును. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అర్జున, ఎవడు ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఫలాశ లేక కర్మేంద్రియముల గుండా కర్మయోగమును నెరవేర్చుచున్నాడో అట్టివాడే ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. కర్తవ్య కర్మమును చేయుము. చెయ్యకుండా ఉండే కంటే కర్మ చేయుటే మంచిది. కర్మ చేయకుండా ఊరిక ఉండుట కంటే కర్మ చేయుట మంచిది. కర్మములను చేయనుచో నీకు జీవయాత్ర కూడా నడవదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞ రూపముగు కర్మములు తప్ప తక్కినవి జనులకు బంధము కలిగించును. అందువలన ఓ కౌంతేయ, ఆసక్తిని వదలి యజ్ఞార్థముగా కర్మలను చేయుము. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. తొలుత ప్రజాపతి బ్రహ్మ ప్రజలను యజ్ఞములతో సహా సృష్టించి వారితో ఇట్లనెను: ఓ ప్రజలారా, ఈ యజ్ఞము చేత మీరు సమృద్ధి పొందుడు. ఇది మీ ఇష్టార్థములను వసగిడి కామధేనువు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. ఈ యజ్ఞకర్మతో మీరు దేవతలను ఆరాధించుడు. వారు వర్షాధికములచే మిమ్ము తృప్తి చేసెదరు. ఇట్లు పరస్పరము చేదోడు వాదోడై పరమశ్రేయస్సును సంపాదింతురుగాక అని బ్రహ్మదేవుడు వచించినాడు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. యజ్ఞములచే సంభావింపబడిన దేవతలు మీకు అభిష్ట భోగములను చేకూర్చెదరు. వారి ఇచ్చిన భోగ వస్తువులను వారికి నివేదించగా అనుభవించిన వాడు దొంగ. యజ్ఞశిష్టాస్సినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశేషమును భుజించు సత్పురుషులు సమస్త పాపముల నుండి విముక్తులగుచున్నారు. ఎవరు తమ కొరకుగా వండుకొనుచున్నారో వారు పాపమునే తినుచున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన భూత ప్రాణులు కలుగుచున్నవి. వర్షము వలన అన్నము ఉత్పత్తి అగుచున్నది. యజ్ఞము వలన వర్షము ఏర్పడుచున్నది. యజ్ఞము కర్మము వలననే సిద్ధించుచున్నది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం.
కర్మము వేదము నుండి పుట్టినది, వేదము పరమాత్మ నుండి కలిగినది. కనుక సర్వవ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ తీరున తిరుగుచున్న జగచ్చక్రమును అనుసరించని వాడు పాపజీవి. వాడు ఇంద్రియ లోలుడు, వాని బ్రతుకు దండగా. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అర్జున, ఆత్మారాముడు, ఆత్మతృప్తుడు, ఆత్మసంతోషియగు మానవునికి కర్తవ్య కర్మ అంటూ ఏదీ లేదు. నైవ తస్య కృతేనార్తో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థం వ్యపాశ్రయః. అర్జున, కర్మమును చేయుటలో మానుటలో అతని కెట్టి స్వార్థ లాభమును లేదు. అతడు దేనిపైనను ఆధారపడి ఉండడు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన ఫలాసక్తిని బదలి నిరంతరము చేయదగిన కర్మమును చెయ్యుము. ఆసక్తి లేక కర్మమును చేయు పురుషుడు ముక్తిని పొందగలడు. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు వారు కర్మయోగము వలననే మోక్షమును పొందిరి. లోకక్షేమము చూచి అయినను నీవు కర్మములను చేయుట తగును. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. పెద్దవాడు పోయిన జాడనే తదితర జనులు అనుసరింతురు. ఆ పెద్దలు చేసిన తీర్మానమునకు లోకము కట్టుబడి ఉండును. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, ముల్లోకములందును నేను విధిగా చేయవలసిన పని ఎద్దియూ లేదు. పొందనిదియు పొందవలసినదియు నగు ప్రయోజనం ఏదియూ లేకున్నను సదా కర్మముల యందు మెలుగుచునే ఉన్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, చెయ్యుటకు ప్రాలుమాలి నేను కర్మములను మానినచో మనుష్యులందరూ నా మార్గమునే అనుకరింతురు. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మమును చెయ్యక వదిలినచో లోకము చెడిపోవును. వర్ణ సంకరమునకును ప్రజల దుర్గతికిని నేనే కారకుడనవుదును. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, మమకారబద్ధులకు పామరులు కర్మమును పట్టుదలతో చెయ్యునట్లు ఆసక్తి లేని పండితుడు సైతము లోక సంగ్రహమును కోరి కర్తవ్య కర్మను శ్రద్ధతో చేయవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. కర్మములందు అభిరుచి కలిగి ఉన్న పామర జనుల యొక్క బుద్ధికి పండితుడు వైపరీత్యము కలిగించరాదు. తాను యోగయుక్తుడై చక్కగా చేయుచు
వారిని కర్మములలో ప్రోత్సహింపవలెను. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి గుణముల ద్వారా అన్ని విధములా నిర్వహింపబడుచున్న కర్మములకు తానే కర్తను అని అహంకార విమూఢ చిత్తుడు తలపోయును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. వీరశిఖామణి, గుణకర్మ విభాగం యొక్క గుట్టును ఎరింగిన జ్ఞాని గుణకార్యములకు ఇంద్రియములు గుణకార్యములే విషయముల యందు ప్రవర్తించుచున్నవని తలంచి తాను వాటిని అంటుకొనడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతి గుణములలో ముగ్ధులైన జడులు గుణకర్మములందు ఆసక్తులై ఉందురు. పూర్ణజ్ఞాని యగువాడు అల్పజ్ఞులైనట్టి వారిని వారి దారి నుండి వైదొలగించరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఆత్మనిష్టమగు బుద్ధితో సమస్త కర్మములను నాయందు సమర్పించి ఆశయు మమకారము లేని వాడవై ఆరాటముడికి యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. మత్సరము లేని వారును శ్రద్ధావంతులునూనై నా ఈ అభిప్రాయమును అనుసరించి వర్తించు మానవులు కర్మబంధముల నుండి విముక్తి పొందుచున్నారు. ఏత్వేదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టాన చేతసః. అసూయాపరులై ఈ నా మతమును నిరాకరించిన వారు అన్ని విధముల చెడిన వారిని గ్రహింపుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతికి అనుకూలంగా నడుచుచున్నవి. జ్ఞానవంతుడు కూడా తన ప్రకృతి స్వభావమునకు తగినట్టుగానే ప్రవర్తించుచున్నాడు. నిగ్రహము ఏమి పని చేయగలదు? ఇంద్రియస్యేంద్రియస్యార్తే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఆయా ఇంద్రియములకు ఆయా విషయములకు మధ్యలో రాగద్వేషములు పెత్తనము చలాయించుచున్నవి. వాటి బారిన పడరాదు. మనుష్యునకు అవి ఏ శత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమును లెస్సగా ఆచరించుగాక. పరధర్మమును నీవు ఎంత అద్భుతంగా చేయుగాక. అయినను దానికంటే స్వధర్మమే మేలు. స్వధర్మమునందు కొన్ని అంశములు లోపములు ఉండినా ఉండుగాక. ఇంతకు పరధర్మము ముప్పు కలిగించును. స్వధర్మమునందు చచ్చినను నీకు మంచిదే. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు ఇట్లా నేను కృష్ణ, తనకు ఇష్టం లేకపోయినను బలవంతముగా దేని చేతనో నెట్టబడిన వాని వలె మనుష్యుడు పాపము చేయుచున్నాడే. కృష్ణ, ఆ ప్రబల శక్తి ఏది? శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం.
భగవంతుడు ఇట్లా నేను అది కామము, అది క్రోధము, అవి రజోగుణమున పుట్టినవి, వాటికి తీరని ఆకలి, అవి పాపరాశులు, ఈ లోకమున అవియే శత్రువులని తెలుసుకునుము. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దమును ధూళి కప్పివేసినట్లు, పిండమును మావి మూసినట్లు ఈ కామము జ్ఞానమునకు ప్రతిబంధకమై ఉన్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేనానలేన చ. అర్జున, తృప్తియే ఎరుగని నిత్య శత్రువగు ఈ కామము చేత జ్ఞాని యొక్క జ్ఞానము ఆవరించబడి ఉన్నది. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములను, మనస్సును, బుద్ధియు దాని ఆశ్రయస్థానములు. దేని? కామము యొక్క ఆశ్రయస్థానములు. వీటి గుండా జ్ఞానమును ఆవరించి ఇది జీవుని పరవశుని చేయుచున్నది. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కాబట్టి ఓ భరత శ్రేష్ఠ, నీవు మొట్టమొదట ఇంద్రియములను అదుపున పెట్టుకొని జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయు ఈ పాపరూపమైన కామాన్ని పారద్రోలుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు హెచ్చు, ఇంద్రియముల కంటే మనస్సు గొప్ప, మనస్సు కంటే బుద్ధి మిన్న, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనదని చెప్పుదురు. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, ఈ విధముగా బుద్ధి కంటే శ్రేష్టమై ఉండడి ఆత్మను తెలుసుకొని తన్ను తాను సుస్థిరమనర్చుకొని దుర్జయ శత్రువుకు కామమును గెలువుము. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమునకు శ్రీమద్ భగవద్గీత యందు కర్మయోగమును పేరు గల 3వ అధ్యాయం ముగిసినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.